హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలను మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం. ఇక చాలామంది కోరిక మేరకు ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ని సబ్జెక్టుల వారీగా చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో 2017లో జరిగినటువంటి టెట్ పరీక్ష యొక్క ప్రశ్నాపత్రంలో మ్యాథ్స్కి సంబంధించిన 30 ప్రశ్నలు వివరంగా ఎటువంటి సూత్రాలు వాడకుండా ఈజీగా చేయడం కోసం వివరణలతో చెప్పడం జరిగింది. మీరందరూ చాలా సహకరిస్తున్నారు, అందుకు ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లైవ్ క్లాసులప్పుడు సులభంగా ఉంటుంది. త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తాను. ఇక్కడ ప్రతి ప్రశ్న గత వీడియోలో కూడా కొన్నిటిని వివరించడం జరిగింది. ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. అయితే ఈ 30 ప్రశ్నలు ఒకేసారి ఇవ్వమని అడిగారు, అందుకని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వీటిలో కొన్ని గత వీడియోలో కూడా ఉన్నాయి. వాటిని కొంచెం వేగంగా వివరిస్తూ వెళ్తాను. ఇక మొదటి ప్రశ్న, ఇఫ్ log 2 equal to 0.301 then the number of digits in the expansion of 5 power 2017 is. log 2 విలువ 0.301 అయితే 5/2017 యొక్క విస్తరణలోని అంకెల సంఖ్య. ఇది ఎప్పుడు ఇచ్చినా సరే మీరు తప్పనిసరిగా లాగర్థం యూజ్ చేయాలి. అయితే లాగర్థం యూజ్ చేయాలి అంటే ఇక్కడ log 5 power 2017 అంటే మీకు లాగర్థమ్స్ సంబంధించి ఏ అవగాహన లేకపోయినా ఇక్కడ ఘాతంలో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇది తెలిసి ఉండకపోవచ్చు. ఘాతంలో ఏదైతే ఉందో అది ముందుకు రాసేస్తాం. 2017 ఇంటూ log 5. log 5 అంటే 10/2 అని రాసుకోవచ్చు. ఎందుకు రాసుకున్నామంటే log 10 విలువ 1 కాబట్టి అక్కడ 2017 ఇంటూ log 10 మైనస్ log 2. అక్కడ log 10 యొక్క విలువ 1, తర్వాత log 2 వాల్యూ 0.301. అది ప్రతిక్షేపించినట్లయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.699 వస్తుంది. 2017 ఇంటూ 0.699 ఈక్వల్ టు 1409.883 వచ్చింది. కాబట్టి మన యొక్క ఆన్సరు 1409, 1409 మన ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటివి ఏవి ఇచ్చినా లాగర్థంకు సంబంధించి ఇచ్చినప్పుడు ఈ లాగర్థం తీసుకొనే చేయాలి. మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది లాగర్థంకి సంబంధం అంటే సూత్రాలు వాడకుండానే మనం సింపుల్గా చేయొచ్చు అన్నమాట. కొద్దిగా ఆలోచించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్ టు 2/2 + √3 దెన్ √x + 1/√x ఈక్వల్ టు x is equal 2/2 + √3 దెన్ అయితే √x + 1/√x విలువ అడిగారు. ఇది మనం దీనికి షార్ట్ కట్స్ కొన్ని నేర్చుకున్నాం. అయితే అక్కడ ఏంటంటే x విలువ ఇచ్చి x² + 1/x² ఇస్తే నేర్చుకున్నాం. ఇక్కడేమో x వాల్యూ ఇచ్చి √x + 1/√x. దీనికి కూడా షార్ట్ కట్స్ చేయొచ్చు, కొంచెము కష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ 2/2 + √3 ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు రూట్లలో ఇచ్చినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి జనరల్ ప్రాసెస్లో ఇది చేసినట్లయితే ఇక్కడ x ఈక్వల్ టు 2/2 + √3 దీన్ని అకరణీయం చేయడం అంటాం. 2 - √3తో పైన క్రింద మల్టిప్లై చేస్తే 4 - 2√3 వచ్చింది. √x ఈజ్ ఈక్వల్ టు √4 - 2√3. ఈ 4ని 3 + 1 లాగా విభజించాను నేను. అంటే √3² + 1² అంటే a² + b² - 2ab ఇట్లా రాసుకున్నట్లయితే √3 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అది దాని వాల్యూ √3 - 1. ఇక్కడ 1/√x మళ్ళీ అప్పుడు ఏమైంది 1/√3 - 1. దీన్ని కూడా అకరణీయం చేస్తే √3 + 1/2 వచ్చింది. ఇది కొంచెం బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అర్థం కాకపోవచ్చు. దయచేసి
ఇక్కడ ఒకటికి 2 సార్లు చూసినట్లయితే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. దీన్ని అకరణీయం చేయడం అంటాం. హారాన్ని లవాన్ని ఒకే నెంబర్తో గుణించటం. ఇక్కడ √3 - 1 ఉంది కాబట్టి √3 + 1తో గుణించినట్లయితే ఇక్కడ a² - b² అవుతుంది. అలా √3 × √3 3, 1 × 1 1, √3 + 1/2 వచ్చింది. మనకు అడిగింది ఏంటంటే √x + 1/√x = √3 - 1/1 + √3 + 1/2. దీని కాసా కట్టి చేసినట్లయితే 3√3 - 1/2 వచ్చింది. దీని యొక్క ఆన్సరు ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి అప్పుడు 2017లో దీనికి యాడ్ స్కోర్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి వచ్చినప్పుడు టైం పడుతుంది అనుకున్నప్పుడు దాన్ని వదిలేయడం మంచిది. లాస్ట్లో ఏదో ఒకటి ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ముఖ్యంగా టైం బీయింగ్ ఇక్కడ టైంని 150 నిమిషాల్లో 150 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ముఖ్యమైనది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ హూస్ జీసీడీ ఈజ్ 5 అండ్ ఎల్సిఎం ఈజ్ 105 ఈజ్. గసాబా 5 మరియు కసాగు 105 గల సహజ సంఖ్యా యుగ్మాల సంఖ్య. అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే ద నంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఇక్కడ 2 సంఖ్యల యొక్క కసాగు గసాబా అంటాం కదా. 2 సంఖ్యల గసాబా 5, 2 సంఖ్యల కసాగు 105. అట్లా ఆ సంఖ్యలు ఎన్ని రకాలు ఉండవచ్చు, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని అడిగారు. ఎల్సిఎం 105, జీసీడీ 5. కాబట్టి ముందు అసలు ఇక్కడ ఎల్సిఎం ఇంటూ జీసీడీ కనుక్కున్నట్లయితే 525 వస్తుంది, 525 వస్తుంది. మనకు తెలుసు ఎల్సిఎం ఇంటూ జీసీడీ = ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. గసాబా ఇంటూ కసాగు = 2 సంఖ్యల లబ్ధం. అట్లా 525 వచ్చింది. 525ని మనం ప్రధాన కారణాంకాలుగా విభజించినట్లయితే 3 × 5 × 5 × 7. అయితే ఇక్కడ గసాబా జీసీడీ 5 అన్నారు. అంటే ఈ 5 అనేది కంపల్సరీ 2 సంఖ్యలకు కారణాంకమై ఉండాలి. కాబట్టి ఆ 2 కారణాంకాలు వచ్చే విధంగా రెండిట్లో ఉండే విధంగా మనం రాసుకున్నట్లయితే 3 × 5, ఇంకొకటేమో 5 × 7 అని రాసుకోవచ్చు. అంటే 2 సంఖ్యలు లబ్ధంగా రాయాలి కదా వీటిని. ఇక్కడ 3 × 5 × 5 × 7 వచ్చింది. ఈ 4 కారణాంకాలని మనం 2 సంఖ్యలుగా మార్చాలి. అంటే 3 × 5, 5 × 7, ప్రతి దాంట్లో 5 ఉండాలి కాబట్టి. అంటే 15, ఇంకొకటేమో 35. అలా కాకుండా ఇంకొక రకంగా ఏం చేయొచ్చు, ఒక 5 ఒకటే ఒక సంఖ్య, మిగిలిన 3 ఇంకొక సంఖ్య అనుకున్నట్లయితే 3 × 5 × 7. ఇక్కడ 105 అయితే ఇదొక పేరు, ఇదొక జత, ఇదొక జత. అంటే మనకు నెంబర్ ఆఫ్ పెయిర్స్ అడిగాడు, ఎన్ని సహజ సంఖ్యా యుగ్మాల సంఖ్య అని అడిగాడు. కాబట్టి దీనికి 2 అనేది ఆన్సర్ అవుతుంది. 2 పెయిర్స్ ఉన్నాయని మనకు జవాబు వస్తుంది అన్నమాట. ఇట్లాంటివి ఇస్తే కొంచెము ఆలోచించి చేయండి. మనకు జీసీడీ ఇంటూ ఎల్సిఎం = ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది తెలుసుకున్నట్లయితే దీన్ని ఈజీగా చేయగలుగుతాం. అయితే ఈ వీడియోలో మనము సూత్రాలు వాడకుండా చేద్దాము అన్నప్పుడు కొన్నిటికి తప్పని పరిస్థితి, సూత్రాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీంట్లో వాటిని అంటే కొంచెం లెంతీగా ఉన్నవి ఒక 3-4 లెక్కలు ఉన్నాయి. అట్లాంటప్పుడు తప్పని పరిస్థితిలో షార్ట్ కట్ లేదు కాబట్టి చేయవలసి వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా షార్ట్ కట్స్ తెలిసినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యొక్క ఉద్దేశమే ఇతరులకు ఉపయోగపడటం కాబట్టి మనకు వచ్చిన దాన్ని ఇతరులకి పంచినట్లయితే ఈ విద్యాదానం అనేది చాలా గొప్పది. కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాంట్లో ఏవైనా సరే ఇంకా మీకు వచ్చినట్లయితే తప్పనిసరిగా కొత్త పద్ధతులు ఏమైనా ఉంటే తెలియచేయండి. ఇక ద సమ్ ఆఫ్ ఆల్ 3 digit numbers which are divided by 5 leave same remainder 4 ఈజ్. 5చే భాగిస్తే శేషం 4 వచ్చే 3 అంకెల సంఖ్యల మొత్తం. అసలు 3 అంకెల సంఖ్యలు అనగానే 100 నుంచి 999 వరకు ఉంటుంది. అయితే 5చే భాగిస్తే శేషం 4 రావాలి, రిమైండర్ 4 రావాలి. కాబట్టి ఈ 100 అనేది 5తో భాగించబడుతుంది. దానికి శేషం 4 రావాలి కాబట్టి 104 అనేది స్టార్టింగ్ నెంబరు. అట్లే ఎండింగ్ నెంబరు 995 5తో డివిజిబుల్ అవుతుంది.
కాకపోతే 4 రిమైండర్ కావాలి కాబట్టి 999 అనేది లాస్ట్ డిజిట్. దీనికి డైరెక్ట్గా మనం సూత్రం వాడకుండా ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే n = 999 మైనస్ ఈ ఫస్ట్ నెంబరు 104 ఉందిగా, దాని ముందు నెంబరు 99 అవుతుంది. కాబట్టి అది వేసుకొని బై 5 వేస్తే మనకు నేరుగా 180 వస్తుంది. ఒకవేళ ఇది ఇలా ఎలా అర్థం కాదు అనుకున్నట్లయితే 999 మైనస్ 104 బై 5 చేసి, అంటే చివరి నెంబరు మైనస్ మొదటి నెంబరు బై 5 చేసి వచ్చిన ఆన్సరుకి 1 కలపండి. అలా చేసినా కూడా చేయొచ్చు. అయితే 180 సంఖ్యలు ఉన్నట్లు. ఈ 180 సంఖ్యలు ఉంటే నేరుగా ఫార్ములా Sn = n/2 a + l అనేది. ఈ n/2 అంటే 180/2, a అంటే మొదటి సంఖ్య, l అంటే చివరి సంఖ్య. ఇది వేసుకొని ఇలా మల్టిప్లై చేస్తే మనకు 99,270 వచ్చింది. ఇక్కడ మళ్ళొకసారి చివరిది మైనస్ మొదటిది బై 2 వేసి వచ్చిన ఆన్సర్ 1 కలిపితే ఆ సంఖ్యల సంఖ్య వస్తుందన్నమాట. నెక్స్ట్, let a and b be any two sets, then which of the following is false? a bలు ఏవైనా 2 సమితులు అయితే క్రింది వాటిలో ఏది అసత్యము? ఇక్కడ ముందు అంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అసలు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి, ఏ యూనియన్ బి ఏంటి, ఏ మైనస్ బి ఏంటి, అసలు సెట్ ఏంటి కొంత అవగాహన లేకపోయినా మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇక్కడ ఫిగర్ వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పెద్ద బాక్స్ ఇదంతా కూడా ఒక సెట్ అనుకున్నట్లయితే అందులో మళ్ళీ 2 సెట్లు ఉన్నాయి. ఏ అనేది ఒక సర్కిల్, బి అనేది ఒక సర్కిల్ అనుకుందాం. ఏ అనేది ఒక సెట్టు, బి అనేది ఒక సెట్టు. ఈ 2 కలిసిన భాగాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం, అంటే ఉమ్మడిగా ఉండేవి. ఇక ఈ మొదటి సర్కిల్లో ఈ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్గా ఉన్నది తీసేస్తే ఏ మైనస్ బి అని రాస్తాం. ఇటువైపుది బి మైనస్ ఏ. అయితే ఇందులో ఏది అసత్యము అన్నాడు. చూడండి, ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేస్తే వచ్చేది ఏ మైనస్ బి, కాబట్టి మొదటిది కరెక్టే. అట్లాగే ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే ఏ మైనస్ బి యూనియన్ అంటే కలపడం, ఏ మైనస్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీకు అర్థం కావడం కోసం కలపడం అన్నాము. జనరల్గా అది వేరే రకంగా చేస్తాము. సరే, ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ 2 కలిస్తే మొత్తము ఏ వచ్చింది, కాబట్టి అది కూడా కరెక్టే. ఇక ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ, ఏ మైనస్ బి ఇక్కడ ఉంది, బి మైనస్ ఏ ఇక్కడ ఉంది, ఏమీ కలవకపోతే దాన్ని నల్ సెట్ అంటాం. నల్ సెట్ని ఇట్లా 5 అనే అక్షరంతో చూపెడతారు. ఇది కూడా కరెక్టే. ఇక్కడ రాంగ్ ఏది అన్నాడు కాబట్టి చూడండి, ఏ మైనస్ బి యూనియన్ ఏ, ఏ మైనస్ బి యూనియన్ ఏ, ఈ 2 కలిస్తే వచ్చేది ఏ మాత్రమే, కానీ ఇక్కడ బి అని ఇచ్చారు కాబట్టి అది మనకు రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఏ మైనస్ బి యూనియన్ ఏ = బి అవుతుంది. ఇక్కడ సమితులకు సంబంధించిన ఇచ్చినప్పుడు కొంచెము మీరు సమితి బొమ్మ అంటే ఫిగర్ వేసుకున్నట్లయితే వెన్ డయాగ్రామ్ అంటాం వాటిని, వెన్ డయాగ్రామ్లో వేసుకున్నట్లయితే సులభంగా మీరు చేయగలుగుతారు. ఇక మరొక ప్రశ్న, లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ సి అండ్ రేడియస్ r > 0 అండ్ బి బి ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ సి, దెన్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సి కేంద్రం మరియు r > 0 వ్యాసార్థం గల వృత్తం మీద బిందువుల సమితి ఏ మరియు సి ద్వారా పోవు సరళ రేఖ మీద బిందువుల సమితి బి అయితే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అసలు ఇలా చదవగానే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ముందు గుర్తుపెట్టుకోండి, సి కేంద్రంగా r > 0 అంటే వ్యాసార్థము 0 కాదు అని అర్థం. ఇట్లా వృత్తం ఉంది, ఇది ముఖ్యంగా ముందు ఇది గీసుకుంటే, తర్వాత ఏమన్నాడు, వృత్తం మీద బిందువుల సమితి, ఈ వృత్తము మీద అన్ని బిందువుల సమితిని ఏ అన్నాడు. మరియు కేంద్రం సి అన్నాం కదా, సి ద్వారా పోవు సరళ రేఖ మీద బిందువుల సమితి, ఈ బి ఇక్కడ ఈ రేఖ కేంద్రం గుండా పోతుంది, దీని మీద ఉన్న బిందువులన్నిటి సమితి బి. ఈ 2 ఎక్కడ కలుస్తున్నాయండి మీరు ఆలోచించండి, ఈ చివర కలుస్తున్నాయి. కాబట్టి ఎన్ని బిందువుల దగ్గర కలుస్తాయి? ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉండేది అని ఇందాకే చెప్పుకున్నాం. కాబట్టి ఈ చుట్టూ
వృత్తం పైన ఉన్న బిందువుల సమితి, ఈ లైను మీద ఉన్న బిందువుల సమితి. ఏ బిందువులు కలుస్తాయి? ఈ చివరి బిందువు ఈ చివరి బిందువు కలుస్తున్నాయి అంటే 2 బిందువులు మాత్రమే కలుస్తున్నాయి కాబట్టి మన జవాబు 2 అవుతుందన్నమాట. n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కొంచెము క్వశ్చన్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ చదివేటప్పుడే దానికి సంబంధించిన ఫిగర్ని డ్రా చేసుకున్నట్లయితే చాలా సులభంగా మనం ప్రతిదీ కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, if sin theta plus sin square theta equal to 1 then 1 plus cos square theta plus cos power 4 theta. ఇక్కడ sin theta plus sin square theta equal to 1 అని ఇచ్చారు. sin theta is equal to ఈ sin square ని అటు పంపించినట్లయితే 1 minus sin square theta అవుతుంది. 1 minus sin square theta equal to cos square theta. ఇక్కడ 1 plus cos square theta plus cos power 4 theta అడిగారు కాబట్టి దీంట్లో 1 plus cos square theta అన్నప్పుడు మనము దీన్ని ఎలా రాయొచ్చు? 1 plus sin theta plus sin square theta. ఎట్లా రాసాం? cos square theta అనేది sin theta వచ్చింది కదా మనకి, కాబట్టి cos square బదులు sin theta రాసాం. cos power 4 theta అంటే sin square theta అవుతుంది. ఇక్కడ పైన రాసిన దాని ప్రకారం cos square theta is equal to sin theta, కాబట్టి cos square theta బదులు sin theta రాసాం, cos power 4 theta బదులు sin square theta రాసాం. మళ్ళీ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ sin theta ప్లస్ sin square theta is equal to ఇదే 1 అని ఇచ్చారు, లెక్కలో ఇచ్చారు, కాబట్టి దీని బదులు 1 అవుతుంది. కాబట్టి 1 + 1 is equal to 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా మనము రెండు ఉపయోగించాం. ఇక్కడ sin theta is equal to cos square theta అంటే cos square theta బదులు sin theta వాడాం. అట్లనే sin theta plus sin square theta equal to 1 అనేది ఆల్రెడీ లెక్కలో ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించాం. అందుకని ప్రతిదీ కూడా ఎలా చేస్తున్నాం అనేది వెంటనే అర్థం కాకపోయినా 1-2 సార్లు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR right angle at Q, PR plus QR equal to 25 and PQ equal to 5, the value of tan P is. ఇక్కడ tan ఇవ్వగానే ట్రిగ్నామెట్రీ నాకు రాదు కదా అనుకోకండి దయచేసి, ఏం కాదు. ఇక్కడ tan P విలువ అన్నారు. tan P అని అంటే ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. Q దగ్గర రైట్ యాంగిల్ అన్నారు, 90 degreesకి ఇలా గుర్తు పెడతాం మనం. ఇక్కడ PQ plus QR equal to 25, PQ equal to 5 అన్నాడు. PQ దగ్గర 5 పెట్టినట్లయితే తప్పనిసరిగా మనకు ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఇవి ఈజీగా బండ గుర్తులు. 5 ఉన్నట్లయితే 12, 13 ఉంటుంది. కాబట్టి పెద్ద భుజము కర్ణము హైపాట్న్యూస్ అది 13, దాని ఎదురుగా ఉన్నది 12. ఇలా వేసుకున్న తర్వాత tan P అడిగారు మనని. tan P అంటే ఈ పీకి ఎదురుగా ఉన్న భుజము బై దాని పక్కన ఉన్న భుజం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 12/5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము ట్రిగ్నామెట్రీ తెలియకపోయినా అంటే లంబకోణ త్రిభుజం ఇస్తే ఈజీగా మనకు సూత్రం ఉపయోగించకుండానే చేయొచ్చు. అయితే ఇక్కడ PR plus QR equal to 25 అని ఇచ్చారు కాబట్టి 5, 12, 13 ఈ అంటే 12 + 13 కలిపితే 25 అయింది. ఆ కండిషన్ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఈ 5, 12, 13 ఇట్లా కొన్ని ఫిక్స్డ్గా మనం అంతకుముందు చెప్పుకున్నాం, అదొకసారి గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 30 degrees అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 60 degrees. ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meters హై దెన్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఇన్ మీటర్స్ ఈజ్. ఒక గోపురం పాదము నుండి ఒక భవనాగ్రపు ఊర్ధ్వకోణము 30 degrees మరియు భవన పాదము నుండి గోపురాగ్రపు ఊర్ధ్వకోణము 60 degrees. గోపురం యొక్క ఎత్తు 50 మీటర్లు అయితే భవనము ఎత్తు ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, బిల్డింగ్ ఇది, ఇక్కడ టవరు. బిల్డింగ్ కింద నుంచి చూస్తే టవరు 60 degreesలో కనపడింది, టవర్ కింద నుంచి చూస్తే బిల్డింగ్ ఏమో 30 degrees కోణంతో కనపడింది. ఇది ఈ బొమ్మ వేసుకుంటే సగం మనకు ఆన్సర్ వచ్చినట్లే. అయితే ఈ భవనం ఎత్తు కనుక్కోమన్నారు, ఇది H అనుకుందాం. తర్వాత టవర్కి భవనానికి మధ్య దూరము X అనుకుందాం.
tan 60 ఇక్కడ 60 డిగ్రీలు ఉంది కాబట్టి tan 60 ఇట్లాంటివన్నీ tan ఏ వాడతాం, మ్యాక్సిమం tan వాడతాము. ఎందుకు అంటే tan అన్నప్పుడు ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదురుగా ఉన్నది బై దాని పక్కన ఆనుకొని ఉన్నది. ఇక్కడ tan 60 ఎదురుగా ఉన్నది ఏంటి, టవర్ హైట్ 50 బై ఇక్కడ x. ఇక్కడ tan 60 వాల్యూ √3, అది టేబుల్ ప్రకారం మనకు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఇక్కడ 50 బై x, x = 50 బై √3 అయింది. తర్వాత tan 30 ఇంకొక త్రిభుజంలో tan 30 ఎదుటి భుజము h బై ఇక్కడ x. అట్లా 1 బై √3 అంటే tan 30 వాల్యూ 1 బై √3 h బై x, h x బై √3 అయింది. అయితే x వాల్యూ ఆల్రెడీ 50 బై √3 వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 50/3 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 50/3. ఇట్లాంటివి కూడా అంతే, ఈ లెక్క చదివేటప్పుడే దానికి కంపల్సరీ ఫిగర్ డ్రా చేసుకోండి. 1-2 సార్లు ఆ డ్రా చేసుకునేది కరెక్ట్గా ఆ ఇచ్చిన డాటాతో సరిపోలిందా లేదా చూసుకొని మనం చేస్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ లెట్ b, c బిలాంగ్స్ టు 1 2 3 4. If the equation x² plus bx plus c = 0 has real roots, then the number of ordered pairs bc is. ఇక్కడ x² plus bx plus c = 0 సమీకరణానికి వాస్తవ మూలాలు ఉన్నట్లయితే ఈ bc విలువలు ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంది. bcలు 1 2 3 4లోనే ఉండాలి, ఈ విలువల్లోనే. అట్లా ఎన్ని జతలు ఏర్పడతాయి, క్రమయుగ్మాలు అన్నాడు. అంటే b విలువ c విలువ ఇక్కడ ఎప్పుడు వాస్తవ మూలాలు రావాలంటే బీసీల విలువలు ఎన్ని రకాలుగా మనం ప్రతిక్షేపించవచ్చు. ఏవి ఉపయోగించాలి అంటే 1 2 3 4 మాత్రమే. ఇక్కడ ఇచ్చింది ఏంటి, గివెన్ ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్, దీనికి వాస్తవ మూలాలు ఉన్నాయి అన్నాడు. అన్నప్పుడు ఏంటంటే b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ b ఉంది, c ఉంది, ఏ అంటే 1. ఇక్కడ ఈ ఏ విలువ ఏమేమి తీసుకోవాలి, ఈ 4 ఉండాలి కాబట్టి చూద్దాం. b² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4a. ఇఫ్ a = 1, a = 1 అయితే b విలువలు ఏమవుతాయి, ఇక్కడ b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4a అన్నాం కదా, 4 1 4 అంటే b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలి. అప్పుడు మరి b విలువలు ఎక్కడ, ఈ 1 2 3 4లోనే ఉండాలా. కాబట్టి ఇక్కడ 4 × 2 ఏమైంది, ఇక్కడ ఏ వాల్యూ 1, ఏ వాల్యూ 1 తీసుకుంటే 4 1 4 అవుతుంది. అంటే b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. b² అనేది 4 కంటే ఎక్కువ రావాలి. అంటే 2² అనేది 4 సరిపోయింది. 3² అయితే 4 కంటే ఎక్కువే, 4² అంటే 16. అంటే 3 అవకాశాలు ఉన్నాయి, b విలువ ఇక్కడ 3 అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇఫ్ a = 2, ఈ పైన b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4aలో a దగ్గర 2 ప్రతిక్షేపించినట్లయితే b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. 8 వచ్చే విధంగా b విలువలు ఏమైతే, ఇక్కడ 3 పెట్టినట్టయితే 3² 9 అయింది కాబట్టి 8 కంటే పెద్దదే. అట్లా 4 పెట్టినట్టయితే 4² 8 కంటే కూడా పెద్దది. అంటే ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇఫ్ a = 3, ఈ ఏ ప్లేస్లో 3 పెట్టినట్లయితే 4 × 3 12 అవుతుంది, b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. అట్లా వచ్చే విధంగా ఈ 4 అంకెల్లో 4 పెట్టినప్పుడు మాత్రమే 12 కంటే ఎక్కువ విలువ వస్తుంది. 4² అంటే 16 గ్రేటర్ దాన్ 12 కాబట్టి ఇక్కడ ఒక అవకాశం. తర్వాత a = 4 అంటే 4 4లు 16 అయింది, b² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. ఈ 4 అంకెల్లో ఏది పెట్టినప్పుడు వస్తుంది అంటే 4 తీసుకున్నట్లయితే b విలువ 4² 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. కాబట్టి ఇక్కడ ఈ 1 2 3 4లోనే ఏబిసిల వాల్యూలు ఉండేటట్లుగా మనకి ఇక్కడ వాస్తవ మూలాలు ఉండాలి. అంటే బీసీల విలువలు ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంది, 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1, మొత్తం 7 అవకాశాలు. 1 2 3 4 5 6 7. కాబట్టి 7 ఆర్డర్డ్ పెయిర్స్
విల్ బి ఫార్మ్డ్. కాబట్టి ఇది ఇక్కడ ఆన్సరు 7 అవుతుందన్నమాట. అంటే వాస్తవ మూలాలు అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, b² - 4ac = 0. b² - 4ac = 0 కావాలి. అంటే a అంటే x² గుణకము, b అంటే x గుణకము, c అంటేనేమో స్థిర పదం. ఇక ఇంకొక ప్రశ్న, ఇఫ్ sk ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ k టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ a1 a2 a3 అండ్ సో ఆన్ అండ్ sm/sn = m²/n², దెన్ am/an. ఇక్కడ a1 a2 a3 అనే అంకశ్రేణి యొక్క మొదటి k పదాల మొత్తం sk మరియు sm/sn = m²/n². అయితే am/an ఇది s అంటే సమ్ అండి, ఏం లేదు, మొత్తము m పదాల మొత్తము, sn అంటేనేమో n పదాల మొత్తము అట్లా ఇచ్చాడు. అయితే m పదాల మొత్తమేమో m², n పదాల మొత్తమేమో n² ఉంది. అయినప్పుడు ఈ am అంటే mవ పదము, an అంటే nవ పదము, nth టర్మ్ అనమాట, mth టర్ము nth టర్మ్. ఇది అడిగాడు. సరే, ఇక్కడ మనకు గుర్తున్నది ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ an AP ఈజ్ n². అది మనం అంతకుముందు కూడా నేర్చుకున్నాం, డిస్క్రిప్షన్లో కూడా మీకు దీనికి సంబంధించింది ఉంది, చూసుకోండి. ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n², ఇక్కడ ఏపీలో ఉంటే n² అయినట్లయితే ఖచ్చితంగా nth టర్ము 2n-1 ఫామ్లో ఉంటుంది. ఇది బండగుర్తే. మొదటి n పదాల మొత్తము n² అయితే nవ పదము nth టర్మ్ 2n-1 అవుతుంది. ఇది బండగుర్తు. అట్లా sm = m² అని ఇచ్చారు. అంటే n² బదులు ఇక్కడ n బదులు m ఉంది కాబట్టి m². దెన్ am = 2m-1 అయింది. అట్లనే sn = n² కాబట్టి an = 2n-1 అయింది. మన అడిగింది ఏంటి, am/an. కాబట్టి 2m-1/2n-1 ఇది ఆన్సర్. ఇక మరొక లెక్క, ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ 3x + by + a = 0 అండ్ ax - 2y + 12 = 0 రిప్రజెంట్ ద సేమ్ స్ట్రైట్ లైన్, దెన్ a² + b² ఈ రెండు సమీకరణాలకు ఒకే సరళ రేఖ సూచిస్తున్నాయట, a² + b². బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే సరళ రేఖను సూచిస్తున్నాయి అంటే ఇక్కడ xyల గుణిజాలు మరియు స్థిర పదము ఏదైతే ఉందో అవి సేమ్ ఉండాలి, లేదా వాటి యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ 3ba అనేవి ఏవి ఉన్నాయో సేమ్ రెండవ దాంట్లో కూడా అవే ఉండాలి, లేదా ఈ 3b 3, a యొక్క గుణిజాలు అయి ఉండాలి. సరే, ఇక్కడ కంపేర్ చేస్తున్నాం చూడండి, ఇవి సమానం కావాలి లేదా గుణిజాలు అయి ఉండాలి. ఇక్కడ సమానం చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి సమీకరణంలో a ఉంది, రెండవ సమీకరణంలో స్టార్టింగ్లో a ఉంది. అంటే అట్లా ఉన్నట్లయితే మరి a 12 కావాలి కదా. ఇక్కడ ఈ ఈ ముందు చూసినట్లయితేనేమో a ప్లేస్లో పైన 3 ఉంది, ఇక్కడ క్రింద చూసినట్లయితే ఏ ప్లేస్లో 12 ఉంది. కాబట్టి ఇది తప్పు. అంటే ఈ సేమ్ ఏ విలువ ఇక్కడ ఎంత ఉండాలి, ఎంత ఉంటే సరిపోద్ది. ఇక్కడ ఇందాక చెప్పినట్టు గుణిజాలు కావాలి, ఏ 3 అయితే కాదు. ఇక్కడ ఏ 3 పెట్టినట్లయితే ఇక్కడ కూడా పైన మొదటి సమీకరణం 3 అవుతుంది కదా, 3 అయితే కాదు కదా, మరి 12 కావాలి. కాబట్టి ఏ అనేది 3 యొక్క గుణిజం అయి ఉండాలి. ఉదాహరణకి దీన్ని ఏ అంటే 2తో గుణించామనుకోండి, 2 × 3 = 6, ఏ ప్లేస్లో 6 పెట్టామనుకోండి సరిపోతుంది. చూడండి, ఇక్కడ 3 × 2 = 6, బి ప్లేస్లో -2, ఇక్కడ 6, ఏ ప్లేస్లో 6 పెడితే 6 × 2 = 12. ఇది 2 రెట్లు ఉంది, ఇది 2 రెట్లు ఉంది, సరిపోయింది. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో మనము 6 పెట్టినట్లయితే మనకు ఈ సేమ్ 6x - 2y + 12 = 0 అవుతుంది. అయితే ఇప్పుడు పోల్చినట్లయితే ఇందాక ఏం చెప్పుకున్నాం, 3కి 2 రెట్లు, ఇక్కడ 6కు 2 రెట్లు, అట్లే bకి 2 రెట్లు. b ఎంత అయితే ఇక్కడ -2 వస్తుంది, అక్కడ +b ఉంది, bకి 2 రెట్లు -2 రావాలి అంటే b = -1 అవుతుంది. కాబట్టి
ఇక్కడ a² + b² అడిగారు కాబట్టి a ఏమో 6 b ఏమో -1 అవి రెండు కూడినట్లయితే మనకు 6² అంటే 36 + 1 37 అవుతుంది. -1² = +1 కదా. కాబట్టి 6² + 1² = 36 + 1 అంటే 37 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 37 ఏదైతే ఉందో అది మన యొక్క కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 3 coins are tossed at a time, then the probability of getting at least 2 heads is. 3 నాణేలని ఒకేసారి ఎగరవేస్తే కనీసం 2 బొమ్మలు పడే సంభావ్యత. చూడండి, ఇక్కడ అవకాశాలు నేరుగా అంటే మీకు సూత్రాలు తెలియకపోతే నేరుగా ఇట్లా రాసుకొని చూసుకోవచ్చు. 3 హెడ్లు పడే అవకాశం ఉంది. మొదటి 2 హెడ్లు, తర్వాతది టైలు, తర్వాత మొదటిది టైలు, తర్వాత 2 హెడ్స్, తర్వాత 1 హెడ్, టైలు, హెడ్. ఇలా కనీసం 2 హెడ్లు రావాలి అంటే 4 అవకాశాలు ఉన్నాయి. ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 2 హెడ్స్ ఈజ్ 4. అయితే ఇక్కడ టోటల్ ఛాన్సెస్ ఎన్ని? మొదటి కాయిన్కి 2 అవకాశాలు ఉన్నాయి, రెండవ కాయిన్కి 2 అవకాశాలు ఉన్నాయి, మూడవ కాయిన్కి 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం అవకాశాలు 2 × 2 × 2 రాస్తామండి. అట్లా 8 ఛాన్సెస్. కాబట్టి ఇక్కడ సంభావ్యత ప్రాబబిలిటీ ఏంటంటే ఈ అవకాశాల సంఖ్య బై మొత్తం అవకాశాలు. ఇక్కడ 4 అవకాశాలు ఉన్నాయి బై మొత్తం అవకాశాలు 8. 4/8 దాన్ని కొట్టివేస్తే మనకు 1/2 వస్తుంది. మీరు నేరుగా సూత్రం తెలిస్తే సూత్రం ద్వారా చేయొచ్చు. లేకపోతే ఇలా నాణ్యాలకు సంబంధించి ఇచ్చినప్పుడు మీరు హెడ్, టైలు ఏంటనేది అక్కడ దాన్ని బట్టి అవకాశాలు రాసుకోండి, ఈజీ అవుతుంది. అలా రాసుకుంటూ చేసినట్లయితే తొందరగా మీరు చేయగలుగుతారు. మరొక ప్రాబ్లం, if the mean of first n odd natural numbers is n² / 121, then n is. మొదటి n బేసి సహజ సంఖ్యల అంకగణిత సగటు n² / 121 అయితే n = మనకు తెలుసు, if the sum of first n odd natural numbers is n². మనకి ఇది బాగా తెలుసు. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము n². సగటు అన్నప్పుడు ఏం చేయాలి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య n² / n వేస్తాం. అంటే కింద n² / nలో కింద ఉన్నది ఆ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ నంబర్స్. కాబట్టి మనకిచ్చింది ఏంటి? ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ n² / 121 ఇచ్చారు. ఈ సూత్రంతో మనం పోల్చుకున్నట్లయితే n ప్లేస్లో ఎంత ఉంది? 101 ఉంది. ఇక ఏ లెక్క చేయదు, ఇలా డైరెక్ట్గా n = 121. ఒకవేళ ఈ n బేసి సహజ సంఖ్యల సగటు n² / 81 అని ఇచ్చారనుకోండి, మనకి n = 81 అవుతుంది. అంతే, అలా ఏది ఇచ్చారో క్రింద అదే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ AP and AQ are tangents drawn from an external point A to a circle with center C and radius 8 cm and AC is equal to 17 cm, then AP plus AQ equal to. ఇక్కడ C కేంద్రంగా గల 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త బాహ్య బిందువు నుండి, అంటే బాహ్య బిందువు ఇక్కడ ఏ నుండి గీసిన స్పర్శరేఖలు AP, AQ మరియు AC is equal to 17. అయితే AP plus AQ ఎంత అన్నారు? బాగా గుర్తుపెట్టుకోండి. వృత్తం గీసాం, మనం దాని సెంటర్ పెట్టాం, వ్యాసార్థం 8 సెంటీమీటర్లు గీసాం, బాహ్య బిందువు ఏని గుర్తించాం, ఏ దగ్గర నుంచి 2 స్పర్శరేఖలు గీసాం, ఈ స్పర్శరేఖలు కలిపాము. ఇక్కడ కలిపితే త్రిభుజాలు ఏర్పడ్డాయి. చూడండి, APC, AQC అనేవి 2 త్రిభుజాలు. ఇవి తప్పనిసరిగా అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ లంబం అంటే లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి. బాగా ఇది గుర్తుపెట్టుకోండి. బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇట్లా స్పర్శరేఖలు గీసినట్లయితే అక్కడ ఏర్పడిన త్రిభుజము లంబకోణ త్రిభుజము. ఇక మనకి 8 సెంటీమీటర్లు ఈ వ్యాసార్థం ఇవ్వడం జరిగింది. తర్వాత అట్లనే AC 17 అని ఇచ్చారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు మారవు. 8, 17 ఉంది అంటే ఇంకొకటి 15 అవుతుంది. ఇది ఒక పేరు, బాగా గుర్తుపెట్టుకొని. 8, 15, 17, 3, 4, 5, 5, 12, 13 ఇట్లాంటివి కొన్ని చెప్పాము అంతకుముందు, గత వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ వేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు. AP 15, AQ 15. కాబట్టి 15 + 15 30 సెంటీమీటర్లు అవుతుంది. చూసారా, ఇది యాక్చువల్గా చాలా పెద్ద లెక్క. అంటే AP is equal to
రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని చెప్పి అట్లా లెక్క చేస్తాం. ఇక్కడ లెక్క చేయకుండానే నేరుగా ఈ చిన్న లాజిక్ని ఉపయోగించి మనం చేసేసాం. కాబట్టి మీరు అట్లాంటివి బాగా ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ప్రతిరోజు ఈ వీడియోలను చూస్తూ ఉన్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతాయి టెక్నిక్స్. అంటే ఒక వీడియోలో ఒకటి చెప్తాం, ఇంకో వీడియోలో దానికి సంబంధించింది ఇంకొకటి ఉండవచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు అనుసరిస్తూ ఉండండి. దయచేసి ఇలా ఊరికే చెప్తున్నాను అనుకోవద్దు. మీరందరికీ మంచి మార్కులు రావాలనేది నా ఉద్దేశం. If the points A 1 minus 2, B 3 1 and C minus 5 2 are vertices of a triangle, then the point of intersection of the side BC and the bisector of the angle BAC is A 1 minus 2, B 3 1 మరియు C minus 5 2 బిందువులు ఒక త్రిభుజ శీర్షం అయితే BC భుజము మరియు యాంగిల్ BAC కోణ సమద్వికరణ రేఖల ఖండన బిందువు. ఇట్లాంటి ఖండన బిందువు ఇది చాలా పెద్ద లెక్క అండి. బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దాదాపు చేయలేరు ఇది, ఇంత పెద్ద లెక్క. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. దీనికి మీకు ఎవరికైనా షార్ట్ కట్ మెథడ్ దొరికితే దయచేసి నాకు చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. నాకైతే షార్ట్ కట్ మెథడ్ ఏమీ కనపడలేదు, ఇంత పెద్దగా చేయవలసి వచ్చింది. అంటే ఈ క్యాల్కులేషన్ కొంచెం ఫాస్ట్గా చేస్తాం కానీ ప్రాసెస్ మాత్రం ఇదంతా చేయవలసి వచ్చింది. ఒకవేళ ఎంతకంటే ఈజీ ప్రాసెస్ ఉన్నట్లయితే దయచేసి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశం మీరు కామెంట్లో తెలియచేయండి మీకు తెలిసినట్లయితే. ఇక్కడ ఈ లెక్క డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చింది 1/3 4/3 అని. కాబట్టి ఈ పెద్ద లెక్కని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవడం కూడా నాకు ఇక్కడ మనసు అప్పట్ల. ఇదంతా అంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇదంతా చెప్పినట్లయితే. మ్యాథ్స్ వాళ్ళకి అర్థమవుద్ది. ఒకసారి ఈ ఇచ్చిన ఆన్సర్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఈజీ పద్ధతి ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ మైనస్ కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ కాస్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వేర్ థీటా లెస్ దాన్ 0 లెస్ దాన్ థీటా లెస్ దాన్ π/2 దెన్ కాస్ థీటా. ఇది బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇది చదవగానే ఇదేంటో అసలు మాకు రాదు వదిలేద్దాం అనుకుంటారు. కొద్దిగా టెక్నిక్లు వాడితే మనకు ఈజీగానే చేయవచ్చు. ఇక్కడ వాలు అనే దానికి మీరు స్లోప్కి ఎలా వేస్తామంటే చూడండి, ఇక్కడ ఈ చివర్లు రెండు మైనస్ కాస్ థీటా సైన్ థీటా, ఇంకొకటేమో కాస్ థీటా మైనస్ సైన్ థీటా. రెండిట్లో చివరయి పైన వేయండి. మైనస్ సైన్ థీటా మైనస్ అంటే రెండింటిని ఈ రెండు బిందువుల్లో చివరి ఉన్నాయి కదా, చివరి యొక్క భేదం మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా. మొదటి నిరూపకాల భేదం అంటే కాస్ థీటా మైనస్ ఆఫ్ మైనస్ కాస్ థీటా. ఇది రాస్తే దాని స్లోప్కి డైరెక్ట్ స్లోప్ వచ్చేస్తుంది. అంటే మనకు సూత్రం అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని అంటామండి సూత్రం. ఆ విధంగా చేస్తాం. సరే, ఇది క్యాల్కులేషన్ చేస్తే మనకు మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా వచ్చింది, లేదా మైనస్ టాన్ థీటా. కానీ ఈ స్లోప్ అనేది దేనికి సమానమని ఇచ్చారు? కాస్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని కాస్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అయింది. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ దాన్ని 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మళ్ళీ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ వచ్చింది. దీని విలువ కూడా 1. అంటే ఇక్కడ మనం ఇచ్చిన బిందువుల ప్రకారం స్లోపు మైనస్ టాన్ థీటా వచ్చింది. ఇక్కడ దీని క్యాల్కులేషన్ అంటే సింప్లిఫై చేస్తే సూక్ష్మీకరిస్తే 1 వచ్చింది. అంటే మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ -1 అయింది. టాన్ యొక్క విలువ -1 ఎప్పుడు వచ్చింది అంటే 135 డిగ్రీలు అప్పుడు వచ్చింది. ఇది కూడా అంతే, బయలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. సరే, థీటా ఈక్వల్ టు 135 డిగ్రీస్ వచ్చింది. అయితే మనకి ఇక్కడ కాస్ థీటా విలువ అడిగాడు కాబట్టి కాస్ 135 దాన్ని కాస్ 90 ప్లస్ 45 అని రాస్తాం. మైనస్ కాస్ 45 మైనస్ కాస్ 45 అంటే కాస్ 45 వాల్యూ 1/√2. ఇది మైనస్ 1/√2. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ -1/√2 లేదు.
దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారండి. ఆ సంవత్సరము దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారు. అంటే మనకు -1/√2 వచ్చింది. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా లేదు కాబట్టి కంగారు పడక్కర్లే. నెక్స్ట్, if AD, BE are medians of triangle ABC and F is a point on AC such that DEF parallel to BE, then CF is to AC. త్రిభుజం ABCలో AD, BEలు రెండు మధ్యగత రేఖలు మరియు BEకి సమాంతరంగా DF ఉండేటట్లు AC మీద బిందువు F. అయితే CF is to AC. ముందు ఈ లెక్క ప్రకారం త్రిభుజం ABC గీసాం. అలాగే DE, BEలు మధ్యగత రేఖలు. అంటే మధ్యగత రేఖ అంటే ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు కలిపే రేఖ. AD అనేది BC యొక్క మధ్య బిందువు కలుపుతూ గీయబడిన రేఖ. అట్లనే BE అనేది AC యొక్క మధ్య బిందువు గీయబడిన రేఖ. వీటిని మధ్యగత రేఖలు అంటాం. అయితే ఇంకొకటి ఏమి ఇచ్చాడు, BEకి సమాంతరంగా DF అనేది ఇవ్వడం జరిగింది. BEకి సమాంతరంగా DF ఇవ్వడం జరిగింది. అయితే మధ్యగత రేఖ అనగానే ఇందాక చెప్పాను, ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలుపుతుంది కాబట్టి ఇక్కడ BD = DC, అట్లనే AE = EC అవుతుంది. ఇక చూడండి, మనకి ఈ BE అనేది మధ్య బిందువు గీయబడిన రేఖ, అట్లనే DF దీనికి సమాంతరంగా గీయబడింది కాబట్టి తప్పనిసరిగా ఇది F అనేది ECకి మధ్య బిందువు అయింది. ECకి మధ్య బిందువు అయింది. అంటే ఇది ఒక భాగము, ఇది ఒక భాగం అనుకున్నట్లయితే AE అనేది రెండు భాగాలు అవుతాయి. మన అడిగింది CF is to AC కాబట్టి CF ఒక భాగం అనుకున్నట్లయితే AC మొత్తం ఎన్ని భాగాలు, 1, 2, ఇక్కడ 2, మొత్తం 4 భాగాలు. కాబట్టి AE ఇక్కడ AE CE అని మనకు తెలుసు. CF is to AC = 1:4 అవుతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, ఇట్లా సమాంతరంగా గీసినట్లయితే తప్పనిసరిగా అది సగం, అంటే మధ్య బిందువు గుండా పోతుంది, సగం చేస్తుంది అన్నమాట. ఈ EC ఇక్కడ ఉంది చూసారా, EC సగం అవుతుంది. అంటే ఇది ఒక భాగము, ఇది ఒక భాగము, ఇది రెండు భాగాలు. మళ్ళీ CF is to AC అడిగారు కాబట్టి 1:4. అదే AC is to CF అడిగితే 4:1. అక్కడ నిష్పత్తి చూసుకోండి, ఏది ముందు అడిగారు ఏది తర్వాత అడిగారు అనేది. If the areas of 3 adjacent faces of a cuboid are A1, A2, A3, then its volume is. ఒక దీర్ఘగణం యొక్క ఆసన్న ముఖాల వైశాల్యాలు A1, A2, A3 అయితే దీని ఘన పరిమాణం. ఇక్కడ క్లియర్గా క్యూబాయిడ్ అంటే దీర్ఘగణము పొడవు వెడల్పు ఎత్తులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకటి ఇది పొడవు, ఇది వెడల్పు అనుకుంటే ఈ నిలువుది H ఎత్తు. అయితే ఈ యొక్క ముఖము, మొదటి ముఖము ఇక్కడ దీని యొక్క వైశాల్యం A1 అన్నారు, ఈ పక్కన ఉన్నటువంటి ముఖము యొక్క వైశాల్యం A2 అన్నారు, ఈ పైది ముఖము యొక్క వైశాల్యం A3 అన్నారు. ఇక A1 × A2 × A3 మనకు ఈ ఆప్షన్స్లో అన్ని ఇంటూలే ఉన్నాయి కాబట్టి A1 × A2 × A3 అనుకొని చేద్దాం. A1 అంటే ఇది దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్ ఏరియా ఏంటి, L × B అంటే ఇక్కడ L × H. అట్లనే A2 అంటే B × H. A3కి పొడవు ఇంటూ వెడల్పులే వేయాలి కదా, ఇక్కడ L × B. అట్లా అన్నిట్లో L 2 ఉన్నాయి, Bలు 2 ఉన్నాయి, Hలు 2 ఉన్నాయి. కాబట్టి ఇవి అన్నీ మల్టిప్లై చేస్తే L² B² H² వచ్చింది. అంటే LBH² అయింది. దీని ఘనపరిమాణం సూత్రం ఏంటంటే LBH. ఇక్కడ LBH కావాలి అంటే ఏంటి, దీనికి స్క్వేర్ రూట్ చేసినట్లయితే వస్తుంది. కాబట్టి √A1 A2 A3 అంటే మొదటిది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ A1 × A2 × A3 LBH² ఉంది కదా, LBH √A1 A2 A3 అవుతుంది అన్నమాట. ఆ విధంగా మొదటి ఆప్షను మనకు సరి అయింది. ఇక ఏ హెమిస్పియర్ అండ్ ఏ కోన్ హ్యావ్ ఈక్వల్ బేసెస్ ఇఫ్ దేర్ హైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ దెన్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేసెస్ విల్ బి. సమాన భూములు కలిగిన అర్ధగోళము మరియు శంకువుల ఎత్తులు సమానమైతే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి. ఇది చూడండి, హెమిస్పియర్ ఇది అర్ధగోళం.
అర్ధగోళం యొక్క వ్యాసార్థము అంటే భూములు, ఇక్కడ భూములు సమానం అంట. దీని భూమి ఎంత ఉందో ఈ కోన్ యొక్క భూమి కూడా అంతే ఉంది. బేస్ ఇఫ్ దెయిర్ హైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఈ హైట్ చూసారు కదా, హైట్ కోన్ యొక్క హైట్ ఏదైతే ఉందో అది ఈ హెమిస్ఫియర్ యొక్క హైట్ అని అంటే అది రేడియస్ అవుతుంది, ఆర్ అవుతుంది అనమాట. అంటే భూమి ఆర్ అవుతుంది, అంటే వ్యాసార్థము, ఎత్తు కూడా ఇక్కడ వ్యాసార్థము ఆర్ అవుతుంది అనమాట. ఇక్కడ హైట్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు బేస్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, అది ఆర్ యూనిట్స్. దీని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్లే, కోన్ యొక్క హైట్ 6 సెంటీమీటర్ ఆర్. ఇప్పుడు స్లాంట్ హైట్ అంటే మనం ఏటవాలు ఎత్తు అంటాం. ఏటవాలు ఎత్తు అంటే ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అనేది ఒక సూత్రము. కాబట్టి ఈ ఎల్, దీని ఎల్ అంటాం స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ బదులు మనము ఆరే అనుకుంటున్నాం, రెండు ఈక్వల్ కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 2r స్క్వేర్ అయింది. రూట్ ఉంది కాబట్టి √2r అవుతుంది అనమాట. ఇక మనకు కావాల్సింది ఏంటి, కర్వ్డ్ సర్ఫేసెస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ కోను. హెమిస్ఫియర్ ఏమో 2πr స్క్వేరు, కోన్దేమో πrl. దీనికేమో 2πr స్క్వేరు, దీనికేమో πrl. ఇక్కడ ఎల్ బదులు మళ్ళీ √2r అని ప్రతిక్షేపించినట్లయితే ఏమేమి క్యాన్సిల్ అయితే చూడండి. ఇక్కడ పై క్యాన్సిల్ అవుద్ది, ఆర్ ఇక్కడ ఒక ఆరు, ఇక్కడ ఒక ఆరు ఉంది, ఆర్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. 2:√2 మిగులుతుంది. దీన్ని √2తో భాగించినట్లయితే మనకు √2:1 వచ్చింది. కాబట్టి ఇది కొంచెం బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కష్టమే. ఈ మోడల్లో ఇచ్చినవి కొంచెం మళ్ళొకసారి చూడండి. ఇక the curved surface area of a right circular cylinder of base radius r is obtained by multiplying its volume by భూవ్యాసార్థ r గల స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని పొందుటకు దీని ఘనపరిమాణాన్ని గుణించవలసిన పదము. ఇక్కడ రెండు కంపల్సరీ సూత్రాలు తెలిసి ఉండాల్సిందే. ఇంతకు ముందే చెప్పుకున్నాం, సూత్రాలు చేయకుండా గుర్తుండేవి అన్నప్పుడు అక్కడ టెక్నిక్స్ వాడుతూనే ఉన్నాం. ఇక్కడ ఈ సూత్రాలు గుర్తు రావాలి, దీనికి కూడా టెక్నిక్ ఉంది. అంటే సూత్రాలు గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ ఉంది, అది మళ్ళీ ఇంకొక తరగతిలో చెప్తాను, ఇంకొక వీడియోలో. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు πr²h, అది ఫార్ములా. అట్లే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ 2πrh. అయితే మన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రావాలి అంటే వాల్యూమ్ని దేంతో గుణించాలి అన్నాడు. ఇక్కడ వాల్యూమ్ని గుణించేది ఏ అనుకుందాం సపోజ్. ఇక 2πrh ఈజ్ ఈక్వల్ టు πr²h ఇంటూ ఏ. ఈ ఏ ప్లేస్లో ఏముంటుంది అని మన అడిగాడు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 2πrh బై πr²h అవుతుంది. అది ఇటు వచ్చింది కదా. ఇక్కడ పై క్యాన్సిల్, హెచ్హెచ్ క్యాన్సిల్, ఒక ఆర్ క్రింద మిగులుతుంది కాబట్టి 2/r అనేది మిగులుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రావాలి అంటే మనము వాల్యూమ్ని 2/r అనే ఫ్రాక్షన్ తోటి గుణించాలి, గుర్తుపెట్టుకోండి. ఇది తప్పనిసరిగా మనకు ఫార్ములాలు తెలిస్తేనే చేయగలుగుతాం. అయితే ఫార్ములాలు గుర్తుంచుకోవడం ఈజీ టెక్నిక్, షార్ట్ కట్స్లో చెప్తాను. షార్ట్ కట్లు మీరు కూడా చూస్తూ ఉండండి. అవి విడివిడిగా 1 మినిట్, హాఫ్ మినిట్ వీటిలో చేయడం జరిగింది, వాటిని అనుసరించండి. ద డయాగనల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 17 centimeters అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 120 square centimeter. ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్, ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణం 17 సెంటీమీటర్లు మరియు దీని వైశాల్యం 120 చదరపు సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నట్లయితే వాటి భుజాలు ఇలా ఉంటాయి అని చెప్పి అంతకుముందు చెప్పాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. 3, 4, 5 ఆర్ 5, 12, 13 ఆర్ 7, 24, 25 ఆర్ 8, 15, 17 ఇట్లా కొన్ని ఉంటాయి ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ కర్ణము 17 సెంటీమీటర్లు అన్నారు. ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ కర్ణము 2 త్రిభుజాలుగా విభజిస్తుంది, ఒక్కొక్కటి ఒక లంబకోణ త్రిభుజము. ఇది 17 ఉంది కాబట్టి తప్పనిసరిగా ఒకటి 8, ఇంకొకటి 15 కావాల్సిందే భుజాలు.
కాబట్టి L 15 B 8 అనుకున్నట్లయితే పెరిమీటర్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఏంటి 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు అట్లా 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు ఆర్ 2 × L + B 2 × L అంటే 15 ప్లస్ B ఇక్కడ 23 23 2 46 ఈ విధంగా మనకు 46 సెంటీమీటర్లు వచ్చింది. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క కర్ణము అనగానే మళ్ళీ లెక్క అంతా పెద్దది చేయక్కర్లేదు. కర్ణం ఇచ్చినప్పుడు అక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది కాబట్టి ఆ లంబకోణ త్రిభుజానికి ఉండే భుజాలను మీరు గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు ఈజీగా చేయగలుగుతారు. In a school, the ratio of the number of boys to girls is 7:4. If there are 140 girls, the total number of students in the school is. ఒక పాఠశాలలో బాలుర బాలికల నిష్పత్తి 7:4. పాఠశాలలో 140 మంది బాలికలు ఉంటే మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇక్కడ మొత్తం భాగాలు ఎన్ని చూడండి. ఇక్కడ మొత్తం భాగాలు 7 + 4 11. అయితే బాలురు బాలికల నిష్పత్తి ఎలా ఉంది? 7 భాగాలు బాలురు, 4 భాగాలు బాలికలు. అయితే 4 భాగాలకు సమానం ఎంత? 140. అంటే ఒక భాగం ఎంత అయింది? 35. అయితే మొత్తం విద్యార్థులు అడిగారు. బాలురు అడిగితేనేమో 7 భాగాలు కాబట్టి 7 × 35 వేస్తే బాలుర సంఖ్య వస్తుంది. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య అడిగారు కాబట్టి మొత్తం భాగాలు 11. 11 × 35. 11 × 35 అన్నప్పుడు సింపుల్గా దీని టెక్నిక్ చెప్పాను మీకు. 11తో గుణించమంటే సింపుల్గా ఆ నెంబర్ని, అంటే 2 అంకెల సంఖ్య ఉంది కదా 35, 3, 5 మధ్యలో ఆ 3ని 5ని కలిపి వేయండి. అర్థమైంది అనుకుంటా. 11తో గుణించాలి అంటే ఇచ్చిన ఇక్కడ 35 ఉంది కదా, 3, 5 కొంచెం దూరంగా వేయండి, మధ్యలో ఈ 3ని 5ని కలిపి వేయండి. అప్పుడు మనకి నేరుగా 11తో గుణిస్తే ఎంత వచ్చిందో అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 11 × 23 అడిగారు అనుకోండి, 2, 3 వేసి మధ్యలో 2 + 3 అంటే 5, 253 ఆన్సర్ అయిపోద్ది. అలా A sum of 12,500 rupees amounts to rupees 15,500 in 4 years at the rate of simple interest. The rate of interest is. సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల కాలానికి 12,500 అసలు, 15,500 మొత్తం అయితే వడ్డీ రేటు. ఇక్కడ సూత్రము లేకుండా కూడా మీరు చేయవచ్చు. సింపుల్గా వడ్డీ ఎంత అయిందండి? 3,000 అయింది. ఎన్ని సంవత్సరాలకు అయింది? 4 సంవత్సరాలకు అయింది. సంవత్సరానికి ఎంత? 750 రూపాయలు. 12,500కి 750 రూపాయలు ఏ రేటు చొప్పున అంటే నెలకు ఎంత పడుతుంది లెక్కేసుకుంటే సింపుల్గా మీరు 6% అని చేయొచ్చు. ఒకవేళ అలా కాకుంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 3,000. టైం ఏమో 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = 100I/PT. ఇది ఒక సూత్రం, 100I/P × T. ఇట్లా ఈ ప్రతిక్షేపించుకుంటే 6% వచ్చిందన్నమాట. మీరు సూత్రం ఉపయోగించకుండా కూడా నేరుగా చేయవచ్చు. ఇక ఇక్కడి నుంచి ఇవి మనకు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు. ఇవి కూడా కొంచెము అర్థం చేసుకోవాలి. ద పీపుల్ categorizes polynomials on the basis of their degree. The academic standard achieved by the student falls under ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్. విద్యార్థి బహుపదులను వాటి పరిమాణం అనుసరించి వర్గీకరించును. ఇందు విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, AS1, AS2 అట్లా. ఇందులో ఇది దేని క్రిందికి వస్తుంది? ఏం చేశాడు విద్యార్థి? బహుపదులను కొన్ని ఇస్తే వాటి పరిమాణాన్ని చూసి అనలైజ్ అంటే కేటగరైజ్ చేయగలిగాడు, వర్గీకరించగలిగాడు. అంటే ఇక్కడ రీజనింగ్ ప్రూఫ్ అంటాం దాన్ని, కారణాలు నిరూపణ. ఏం కారణం వాడుకున్నాడు? ఇంత పరిమాణం ఉంటే ఈ బహుపది, ఈ పరిమాణం ఉంటే ఇది అని తెలుసుకోగలిగాడు. ఇక్కడ సమస్య సాధన ఏం చేయలేదు, తర్వాత కమ్యూనికేషన్ ఏం చేయలేదు, కనెక్షన్ ఏం చేసుకోలేదు. కేవలం అక్కడ కారణాలు నిరూపణ, రీజనింగ్ ప్రూఫ్ అనేది ఇక్కడ సమాధానం అవుతుంది. తర్వాత మరొక ప్రశ్న, ద
approach adopted in the curriculum of mathematics at secondary level in Telangana state. తెలంగాణ రాష్ట్రంలో సెకండరీ స్థాయి గణిత విద్యా ప్రణాళికలో అవలంబించిన పద్ధతి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గణిత పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళికలో ఏ పద్ధతిని అవలంబించారంటే కాన్సెంట్రిక్ అండ్ స్పైరల్ అనేది ఇక్కడ వాడిన పద్ధతి. కాన్సెంట్రిక్ అండ్ స్పైరల్ అంటే ముందు భావనలు చిన్న చిన్న భావనలు చెప్పిన తర్వాత కఠిన స్థాయి వరకు వెళ్ళడం అంటే బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పి దాని తర్వాత మళ్ళీ తిరిగి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి బాగా కఠినమైన వాటికి వెళ్ళడం. ఈ పద్ధతిని కాన్సెంట్రిక్ అండ్ స్పైరల్ పద్ధతి అంటాం. ఏకకేంద్ర మరియు సర్పిల పద్ధతి ఇది మన పాఠ్యపుస్తకాల్లో వాడటం జరిగింది ఇక్కడ ఎస్సీఆర్టీ వాళ్ళు. ఇక లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించుట ద్వారా నేర్చుకోవడం అనేవి దీని ముఖ్య సూత్రాలు. ఇక్కడ హోరిస్టిక్ మెథడు, ల్యాబొరేటరీ మెథడు, ప్రాజెక్ట్ మెథడు, అనలిటికల్ మెథడు. ఇక్కడ ఖచ్చితంగా పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అంటే ప్రాజెక్ట్ మెథడ్లోనే మనము ఇవి చేయగలుగుతాం. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అది పని చేస్తాం, అక్కడ పని చేయడం ద్వారా నేర్చుకుంటాం. అట్లనే ఈ ప్రాజెక్టు పద్ధతి ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నిత్య జీవితంలో ఎక్కడెక్కడ వాటిని వాడుతున్నామో కూడా దాని ద్వారా కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక ఇంకొక ప్రశ్న, ద ఎవాల్యుయేషన్ టూల్ దట్ అసెసెస్ స్టూడెంట్స్ academic performance is aptitude test, intelligence test, achievement test, diagnostic test. విద్యార్థుల విద్యాపరమైన నిష్పాదనను మదింపు చేయు మూల్యాంకన సాధనం. సహజ సామర్థ్య నికష, ప్రజ్ఞా నికష, సాధన నికష, లోప నిర్ధారణ నికష. నికష అంటే టెస్టు. ఇక్కడ మనం పెట్టింది ఏంటంటే ఎవాల్యుయేషన్ టూల్ అనేది, ఎవాల్యుయేషన్ మదింపు అనేది కేవలం అచీవ్మెంట్ టెస్ట్ మాత్రమే. సాధన నికష ఇది దాని జవాబు. ఇట్లా ఈ మెథడాలజీకి సంబంధించినవి కొంచెము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నీ ఒకే రకమైన సమాధానాలు అన్నట్లుగానే భావించబడతాయి. కాబట్టి ఖచ్చితమైనది ఎన్నుకోవడం కొంచెము ఆలోచించి చేయాలి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ రీక్యాప్చులేషన్ ఇన్ హెర్బార్షియన్ మోడల్ ఆఫ్ లెసన్ ప్లానింగ్ to know the extent of objectives of the lesson achieved, to present the concept, to assess the prerequisite knowledge, to supervise the learner. హెర్బార్షియన్ పాఠ్య ప్రణాళిక నమూనాలో పునర్విమర్శ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ రీక్యాప్చులేషన్ అని చేస్తాం మనం పాఠం అయిపోయిన తర్వాత. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే పాఠ్యాంశం యొక్క లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో తెలుసుకోవడం. పాఠ్యాంశం యొక్క లక్ష్యాలు ఎంతవరకు సాధించబడినాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. టు నో ద ఎక్స్టెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది లెసన్ అచీవ్డ్. అంతేగాని ఇది భావనను వివరించడానికి పనికిరాదు, పూర్వజ్ఞానం మదింపుకు పనికిరాదు, అభ్యాసకుని పర్యవేక్షించడానికి అంటే సూపర్వైజ్ ది లెర్నర్ దానికి కూడా పనికిరాదు. కేవలం రీక్యాప్చులేషన్ అంటే చెప్పిన పాఠము ఎంతవరకు అర్థమైంది, దాని నుంచి మనం అనుకుంది సాధించగలిగామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ద టీచింగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్ ఎట్ హిజ్ ఓన్ పేస్ ఈజ్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, ల్యాబొరేటరీ వర్క్, మైక్రో టీచింగ్. స్వీయ గమనంతో స్వయం అభ్యసనం ద్వారా విద్యార్థి చురుకుగా పాల్గొనటకు అనువైన బోధనా విధానం. ఇక్కడ ఏంటి, ద టీచింగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్. తనంతట తానే నేర్చుకోవాలి అంటే ఒక ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. కార్యక్రమయుత అభ్యసనం అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కంటిన్యూగా మనం ఫ్లో చార్ట్ లాగానో ఎట్లా మొత్తం డీటెయిల్డ్గా మనం ఇచ్చినట్లయితే దాన్ని అనుసరిస్తూ తనంతట తానుగా
నేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ జవాబు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది. ఇక్కడ 30 ప్రశ్నలు మనకి ఈ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించినవి 30 ప్రశ్నలు, 24 ఏమో కాంటెంట్, 6 మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇది 2017 పేపరు క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది. దయచేసి మీకు ఎక్కడైనా సందేహం ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి నేరుగా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఎల్లప్పుడూ మీకు మీ అనుమానాలని నివృత్తి చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్.